పహల్గంలో ఏదైతే అటాక్ అయ్యిందో ఒక అతను ఎలా ఉండే అంటే వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో అతని ప్రాణాలు కోల్పోయాడు. సయ్యద్ ఆదిల్ హుసేన్. ఆదిల్ గుర్రం సవారీ చేసుకుంటుండే. టూరిస్టులను గుర్రం సవారీ చేపిస్తూ డైలీ 300 to 400 రూపీస్ ఎర్న్ చేస్తుండే. ఎప్పుడైతే టెర్రరిస్టులు టూరిస్టులను అటాక్ చేస్తున్నారో అప్పుడు ఆదిల్ అక్కడే ఉన్నాడు. కిసీకో మత్ మారో ఏ లోగ్ అమారా మెహమానే అని టెర్రరిస్టుల రైఫిల్ గన్ పట్టుకున్నాడు. టూరిస్టులని కాల్చనీయకుండా ఎదుర్కొన్నాడు. కానీ ఆ ఉగ్రవాదులు ఆదిల్ని ఛాతిలో ఇక్కడ కాల్చి చంపారు. ఒకసారి ఇతన్ని చూడండి. షేక్ ఆలీ 11 మంది టూరిస్టుల ప్రాణాలు కాపాడాడు. అదే టూరిస్టులు అంటున్నారు ఈ రోజు ఆలీ లేకపోతే మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు అని. ఫారూక్ ఇంజూర్ అయిన టూరిస్టులని తన భుజాల మీద వేసుకొని కొన్ని కిలోమీటర్లు పరిగెత్తాడు వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం. కాశ్మీర్ లో ప్రతి ఒక్కరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టూరిజమే. టెర్రరిస్టులకు తెలుసు మతం పేరుతో చంపితే కాశ్మీర్ కి ఎవరు రారు అని. ఈ రోజు కాశ్మీరీలు బతిమలాడుకుంటున్నారు, ఏడుస్తున్నారు. మా కడుపు కొట్టకండి, దయచేసి కాశ్మీర్ కి రండి, మీ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు వేసి మరి కాపాడుకుంటాము అని. మీలో ఎవరైనా ముందే కాశ్మీర్ కి ప్లాన్ చేసుకుంటే ప్లీజ్ క్యాన్సిల్ చేసుకోకండి. కాశ్మీర్ నిజంగా చాలా అందమైన ప్రదేశం.